అందరికీ నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సంక్రాంతి మరియు 2వ వార్షికోత్సవం సందర్భంగా మన డ్రెస్ సర్కిల్ వారి భలే ఛాన్స్ బాసు. కేవలం 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రాలో పాల్గొనండి. జనవరి 15వ తేదీన జరిగే బంపర్ డ్రాలో మీరే కారు గెలుపొందొచ్చు. అంతేకాదు, మీరు కొన్న ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ కూడా లభిస్తుంది. అదిరిపోయే పండగ ఆఫర్స్. లక్కీ లేడీ శారీ 199 రూపాయలకే, రిచ్ లుక్ శారీ 299, కాటన్ డ్రెస్ మెటీరియల్ 499 రూపాయలకే, ప్లాజో 159 రూపాయలకే, కిడ్స్ బాయ్స్ షర్ట్ 325 రూపాయలకే, మెన్స్ వేర్ నందు షర్ట్ 249 రూపాయలకే. ఇంకెందుకు ఆలస్యం? సరైన సంక్రాంతి ఆఫర్స్ మిస్ అవ్వద్దు. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు. సో యోగాలే కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా చికిత్సా విధానంలో ఏవైతే పరిష్కారాలు ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా మనము పంచకోశాల గురించి తెలుసుకున్నాము, షట్చక్రాల గురించి తెలుసుకున్నాము, అలాగే యోగాకి యోగా థెరపీకి గల డిఫరెన్స్ ఏంటి తెలుసుకున్నాము. అండ్ మోడర్న్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో, ఎమోషనల్ స్టెబిలిటీ అంటే భావోద్వేగాల్ని ఎలా నియంత్రణ చేసుకోవాలి, దీనికి ప్రాణాయామ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది తెలుసుకున్నాము. హఠయోగ ప్రదీపికలో చెప్పిన డిఫరెంట్ ప్రాణాయామాసు, ఒక్కొక్క ప్రాణాయామ యొక్క బెనిఫిట్స్, ఇలా యోగాలో సంబంధించి ఏవైతే కాన్సెప్ట్స్ ఒక రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్స్కి తెలుసుండాలో వీటన్నిటినీ ప్రజలకి అందించడము, వాళ్ళకి అవగాహన కలిగించడమే యోగాలయం కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఇందులో భాగంగా మనము చాలా సమస్యలకి లైఫ్ స్టైల్తో, అంటే మీరు రెగ్యులర్గా అంటే మీ దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో మీరు చేసే పనులు ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, డైలీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో కానీ చూసుకుంటే 50 to 60% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా ఫిజికల్ ప్రాబ్లమ్స్లా, అంటే చాలా కష్టమైనవి అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా మీ లైఫ్ స్టైల్తో సరి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీపు నొప్పి ఉందండి. వీపు నొప్పి వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి ఎక్స్రే రాస్తారేమో, లేదు అని అంటే మందులు ఇస్తారు. అంతే తప్ప ఆపరేషన్ అనో లేకపోతే సర్జరీ అనో, అంటే యాజ్ సూన్ యాజ్ మనం నొప్పి రాగానే వెళ్ళినప్పుడు ట్రీట్మెంటు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి, మీరు ఇన్పేషెంట్గా ఉండండి, హాస్పిటల్లో ఉండండి, 4 రోజులు ఉంటే తగ్గిపోతుంది అని ఇలాంటి ప్రాబ్లమ్స్కి హాస్పిటల్లో జాయిన్ చేసుకోరు. నెక్ పెయిన్ ఉంది, అదే నెక్ పెయిన్కి వెళ్ళినా కూడా పెయిన్ ఎంతవరకు ఉంది, సివియారిటీ చూస్తారు, మందులు రాస్తారు, స్ట్రెచెస్ చేయమంటారు, వెళ్ళిపోమంటారు. అలా చాలా ప్రాబ్లమ్స్. బీపీ ఉంది, బీపీ కూడా మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించుకోరండి. డయాబెటీస్ ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేయించుకోరు. ఇవన్నీ ఏంటి, చిన్నవి అంటే మీ లైఫ్ స్టైల్లో మీరు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఫిజికల్ మస్కులర్ స్కెలిటల్ అంటే ఫస్ట్ చెప్పినప్పుడు మనము షోల్డర్ ఇష్యూస్ అన్నాము, నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, స్పైన్ ఇష్యూస్ వస్తాయి అన్నాము. ఇంకొక అసలైన ఇష్యూ నేను చెప్పడం మర్చిపోయాను. మనకి ఇవన్నీ కాకుండా గట్ అంటే ఎక్కువసేపు కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినందువల్ల మన మెటబాలిజం తగ్గిపోయి, అంటే జీవక్రియలు మందగిస్తాయి. సో ఈ జీవక్రియలు మందగించినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి ఎక్కువైపోతాయి. వేస్టేజ్, బాడీ నుంచి వేస్టేజ్ బయటకు ఏదైతే వెళ్ళాలో ఆ డ్రైనేజ్ సరిగ్గా పనిచేయక వేస్ట్ మొత్తం మన బాడీలో డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఈ డిపాజిట్ స్టార్ట్ అవుతాయో, ఫస్ట్ ఏదైనా కొద్దిగా డిపాజిట్ అయినప్పుడు ఎవరు తేడా తెలుసుకోలేరు. అది 2 గ్రాములు అంటూ అలా 100 గ్రాములకి పెరిగినప్పుడే ఆ చేంజ్ కనిపిస్తుంది. అలాగే ఈ ఒబెసిటీ అనేది ఫస్ట్లోనే మన డైలీ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు అని మన వర్క్లో జాయిన్ అయ్యాము, ఒక 5 డేస్కో 10 డేస్కో తెలుస్తుంది మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు అని అనిపించినప్పుడు మనంతటా మనమే ఒక ½ అన్ అవర్ టైం క్రియేట్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది, ఒబెసిటీ బారిన పడకుండా ఉంటారు.
అలా కాదు, నేను ఇలానే ఉంటాను, నేనేం గమనించను, నా వర్క్ స్టైల్ ఇంతే, నాకు టైం ఉండట్లేదు అని అనుకుంటే మాత్రము అగైన్ గట్ అంతా పాడవుతుంది. గట్టు పాడైతే వచ్చే ప్రాబ్లము బీపీ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, ఐబిఎస్ కొత్తగా చాలామందికి ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఇష్యూస్కి మనం వెళ్ళి హాస్పిటల్లో కూర్చోగానే సాల్వ్ అవ్వవు. లైఫ్ స్టైల్ ఇంపార్టెంటు, తినే ఫుడ్ ఇంపార్టెంటు, ఎటువంటి ఫుడ్ తింటున్నామో ఇంపార్టెంటు, బ్రీతింగ్ ఇంకా చాలా, ప్రతిరోజు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నెగిటివ్ థింకింగ్ని వీలైనంత వరకు స్టాప్ చేయాలి. మన కస్టమ్స్ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే అగైన్ ఆచారాలు అంటే ఇది రిలీజియన్ బేస్డ్ కాదండి, మన ఉండే లొకాలిటీ, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ లొకేషన్కి తగ్గట్టు మన పనులు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్, ఈ వింటర్ సీజన్లో వీలైనంత వరకు వారానికి ఒకసారి సండే నువ్వుల నూనె రాసుకొని బాడీకి మొత్తం మసాజ్ పెట్టుకొని స్నానం చేయండి, మీ జాయింట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. అదే లేదండి నేను యూఎస్ బాను, అక్కడ స్నోగా ఉంటుంది కాబట్టి నేను నువ్వుల నూనె పూసుకోను అని చెప్పడం రాంగ్. సో ట్రై టు మెయింటైన్ ది హ్యాబిట్స్ ఆర్ ఫాలో ది హ్యాబిట్స్ బేస్డ్ ఆన్ ది లొకేషన్. సో మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారో ఆ లొకేషన్ బట్టి హ్యాబిట్స్, అదే ఆచార విచారాలు అని అంటారు. సో ఈ 4 కాంపోనెంట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు డిజీజెస్ అనేవి తగ్గుతాయి. అలా కాకుండా జస్ట్ నా థాట్స్ ఒకటే నేను సరి చేసుకుంటాను, లేదా నేను ఫుడ్ ఒకటే సరి చేసుకుంటానంటే కుదరదు. సో ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వస్తే, సో మనము రొటేటర్ కఫ్ ఇంజరీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలనేవి కొన్ని స్ట్రెచెస్ చూసాము. అందులో ఇంకో చక్కని ఎక్సలెంట్ ఆసనం ఉందండి. దీన్ని పర్వతాసనం అని కూడా అంటారు, లేదా అధోముఖ శ్వనాసనం అని కూడా అంటారు. చాలామంది చూసుంటారు కూడా. ఈ పర్వతాసనాన్ని హ్యాండ్స్ని డిఫరెంట్ వేరియేషన్స్లో పెట్టి కూడా చేయొచ్చు. ఇది మీ మొత్తము షోల్డర్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది, షోల్డర్ చుట్టూ ఉండే రీజన్ని, మీ రొటేటర్ కఫ్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఎలా చేయొచ్చో చూద్దామండి. ముందుగా పర్వతాసనానికి ఈజీగా స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే మనము మార్జాలాసన అండి, క్యాట్ పొజిషన్లోకి వచ్చేసాం. ఈ క్యాట్ పొజిషన్లో ఇప్పుడు చూస్తే మీ అరచేతులు స్ట్రెయిట్గా ఉన్నాయి. ఓకే, యూజువల్గా పర్వతాసనం చేసే పొజిషన్ ఏంటి అంటే మనం క్యాట్ పొజిషన్లోకి వచ్చాక మన కాలి వేళ్ళని ప్రెస్ చేసి బటక్స్ని లిఫ్ట్ చేస్తాము. ఇది పర్వతాసన. సో ఈ పర్వతాసనంలో మన తల ఎగ్జాక్ట్లీ మన ఎల్బోస్ మధ్యలోకి వచ్చుంటుంది, 2 పాదాలు నేల మీద ఆనుతూ ఉండాలి. ఇది పర్వతాసన. ఇది వేరియేషన్ 1 కదండి. ఇప్పుడు స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు ఇందులో 4 వేరియేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ వేరియేషన్ కదా, సెకండ్ వేరియేషన్ మీరు ఉండండి మేడం. సో ఇప్పుడు మీ చేతులు ఇలా ఉన్నాయి, రైట్. సో మీకు ఈ విధంగా చూపిస్తాను చూడండి, మీ చేతులు ఇలా ఉన్నాయి. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ పర్వతాసనాలో చేతుల్ని ఇలా బయటికి తిప్పాలండి, ఇందులో పర్వతాసనం చేయాలి. థర్డ్ వేరియేషన్లో చేతుల్ని లోపలికి తిప్పుకొని చేయాలి. ఫోర్త్ వేరియేషన్లో చేతుల్ని ఇన్వర్టెడ్లోకి తిప్పుకొని చేయాలి. ఇప్పుడు మేము 1 ఆఫ్టర్ ది అదర్ 4 వేరియేషన్స్ చూపిస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ మజిల్స్ పర్వతాసనం చేస్తే షోల్డర్ రిలేటెడ్, రిస్ట్ రిలేటెడ్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో చూద్దాము. సో ఫస్ట్ వేరియేషన్ ఇందాక చూపించాం, కానీ మళ్ళీ ఇంకొకసారి. సో స్లోలీ కీప్ యువర్ పామ్స్ డౌన్, ప్రెస్ యువర్ ఫీట్, లిఫ్ట్ యువర్ బటక్స్ అప్. దిస్ ఈజ్ పర్వతాసన. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, రైట్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. చేతుల్ని అవుట్ సైడ్ తిప్పండి, ఫింగర్స్ మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచాలి. ఎస్, గమనించాలి మీ రిస్ట్ జాయింట్ కూడా నేల మీద ఉండాలండి. రిస్ట్ జాయింట్ లిఫ్ట్ చేయొద్దు. మళ్ళీ పాదాలని నేల మీద పెట్టాము, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ స్లోగా బటక్స్ని లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come down. Inhale, exhale. Inhale, exhale.
ఇప్పుడు నేను నా చేతుల్ని లోపల వైపుకు తిప్పుతున్నానండి. అగైన్ ఫింగర్స్ మొత్తం వైడ్ స్ప్రెడ్ చేసి ఉండాలి, అంటే మొత్తము ఓపెన్ అప్ చేసి ఉంచాలి. అరికాళ్ళని నేల మీద పెట్టండి, ప్రెస్ చేయండి, లిఫ్ట్ యువర్ బాడీ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. సో 3 వేరియేషన్స్ అయ్యాయి. ది లాస్ట్ వేరియేషన్ మీ చేతుల్ని రివర్స్, రైట్. గమనిక, ఎవరికైతే రిస్ట్ పెయిన్ ఉందో, రిస్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉందో, ఏదైనా నర్వ్స్, ఉల్నార్ నర్వ్స్ అలాంటివి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ పర్టికులర్ వేరియేషన్ చేయొద్దు, మిగతా వాళ్ళు చేయొచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 10. Slowly down. So again come and sit in వజ్రాసనం. సో ఇది పర్వతాసనాలు 4 వేరియేషన్స్ అండి. మీరు ఈ 4 వేరియేషన్స్ని ఒక్కొక్క వేరియేషన్లో 3 టైమ్స్ అంటే 4 3 12 ఇలాంటివి 3 రౌండ్లు చేసి చూడండి. మీ షోల్డర్స్ మొత్తం కూడా మీకు తెలుస్తుంది, దీని మీద మొత్తం వర్కౌట్ అవుతున్నాయి. ప్లస్ మీ రిస్ట్ జాయింట్స్ కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి ఇది. దీన్ని కుర్చీ సాయంతో ప్లస్ బోల్స్టర్ సాయంతో కూడా చేయొచ్చు. ఇది ఇంకో ఎపిసోడ్లో చూద్దాము, అది రిస్టోరేటివ్ యోగాలో వస్తుందండి. ఇంకొన్ని స్ట్రెచెస్ ఏవైతే మీ ఇంట్లో కిటికీ కానీ లేదు అని అంటే ఒక బెల్ట్ కానీ ఉంటే చేయొచ్చు, చూద్దామండి దానికి సంబంధించి. మనం పర్వతాసన వేరియేషన్స్ చూసాం కదండి. పర్వతాసన కాకుండా మీ ఇంట్లో ఏదైనా కిటికీ కానీ లేదా ఒక డోర్ కానీ ఉంటే దాంట్లో ఎలాస్టిక్ బెల్ట్స్ కానీ యూజ్ చేసుకొని, లేదు అని అంటే ఇలాంటిది మీకు బయట అమ్ముతూ ఉంటారండి. సో జిమ్ ఎక్విప్మెంట్ లేదా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అమ్మే చోట, అలాంటి చోట ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. కిటికీకైనా వేసుకోవచ్చు, లేదా డోర్ హ్యాండిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. వీటితో చేసే స్ట్రెచెస్ చాలా వరకు కూడా మీకు చాలా మంచి కంఫర్ట్ ఇస్తాయండి షోల్డర్స్కి. కంఫర్ట్ ఇన్ ది సెన్స్, రెగ్యులర్గా అంటే మనం ల్యాప్టాప్ మీద చేసే రిపీటేటివ్ స్ట్రెయినే కదా తగ్గించుకోవాలనుకుంటున్నాము. రిపీటెడ్ స్ట్రెయిన్ని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది, నల్లిఫై చేసేస్తుంది. ఏదైతే ఎక్కువ చేసామో దాన్ని తగ్గిస్తుంది. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. మేడం మీరు ఇది పట్టుకోండి, సో ఇటువైపు తిరగండి. సో ఇలాంటి బెల్ట్ మీరు వేసుకునేటప్పుడు గమనించండి, 2 చేతులు పట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మీ భుజాల కొలత ఎంత ఉందో అంతే కొలతతో చేతులు పెట్టుకోవాలి. అండ్ మీ ఎల్బోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎల్బోస్ని దీనికన్నా వెనక్కి తీసుకురాకూడదు. ఓకే, ఇప్పుడు మీరు పుల్ చేయండి మేడం. జస్ట్ పుల్ రిలీజ్, 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 స్టాప్. ఇది 10 to 15 టైమ్స్ చేస్తే 1 రౌండ్. ఇలాంటి 3 రౌండ్లు చేయాలండి. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ అండి, చాలా సింపుల్. పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా మీ ఇంట్లో ఎవరికైనా షోల్డర్ ఇష్యూస్ ఉన్నా చేసుకోవచ్చు. ఇది ఒక వేరియేషను. రెండో వేరియేషను, 2 ఇలా పట్టుకోండి, ఒక చెయ్యి పట్టుకొని మీరు ఇలా తిరగండి, ఒక చెయ్యి వెనక్కి పెట్టేసుకోండి. రైట్, స్ట్రైట్గా చూడండి. ఓకే, ఇప్పుడు ఇది అవుట్ సైడ్లో ఉందండి, అంటే ఎల్బో నుంచి దూరంగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు పుల్ చేసినప్పుడు ఇది కరెక్ట్ మీ ఎల్బో లెంత్కి రావాలి, లోపలికి వెళ్ళకూడదు. ఎస్, దీన్ని ఎక్స్టర్నల్ రొటేషన్ అని అంటారు. 1 2 3. మీరు ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటే షోల్డర్ ఎక్క అప్పర్ జాయింట్ ఈ రొటేషన్ తెలుస్తుంటుంది. 3 4 5 6 7 8 9 10. రైట్, రిలీజ్. ఇది ఎక్స్టర్నల్ రొటేషన్ అండి. ఇప్పుడు ఇది ఇంటర్నల్ రొటేషన్ ఎలా చేయొచ్చో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇందాక బయట నుంచి మనం తిప్పాము, ఇప్పుడు పుల్ చేయండి, ఇక్కడ దాకే రావాలి. హ్యాండ్ని, ఇది ఇంటర్నల్ రొటేషన్ అనమాట. 1 2 3
4. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎల్బో మన నడుముని క్రాస్ చేయకూడదు. 5, 6. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చూడబోతున్నామండి. ఇందాకది ఎక్స్టర్నల్ రొటేషన్, మన ఎల్బో అవుట్ సైడ్కి తిప్పామండి. ఇప్పుడు చూడండి ఎల్బో ఇన్సైడ్కి తిప్పుతున్నాం, ఇంటర్నల్ రొటేషన్. గుర్తుపెట్టుకోవాలి, మీరు నిలబడే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు ఒక మంచి యోగా థెరపిస్ట్, ఫిజికల్ థెరపిస్ట్ దగ్గర ఇవి నేర్చుకోవాలి, అప్పుడే కరెక్ట్ చేయగలుగుతారు. అన్ని విద్యలు అన్నీ ఏమైనా ఉన్నా మీరు అంటే ఏదైనా మీ బాడీకి సంబంధించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ దగ్గరే నేర్చుకోవాలి, ఆ తర్వాత మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో స్లోలీ పుల్ యువర్ రిస్ట్ అగైన్, పుల్. సో ఇలా పుల్ చేసేటప్పుడు ఎల్బో అనేది బయటికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒక 5 టైమ్స్ చేయాలండి. 6, 7, 8, 9, 10. రిలీజ్. సో ఇప్పుడు మనము ఇంటర్నల్ రొటేషన్ చూసాము. ఎక్స్టర్నల్ అంటే ఎల్బోని బయటికి తీసుకువెళ్దామండి, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఎల్బోని లోపల వైపుకి తీసుకువెళ్దాం. 2 చేతులతో కూడా నేను మీకు చూపించాను, జస్ట్ పుల్లింగ్ ఇన్సైడ్. ఇప్పుడు 4వ వేరియేషన్ చూద్దామండి. సో 4వ వేరియేషన్లో ఒక ఎలాస్టిక్ బెల్ట్ తీసుకోండి, లేదా ఇలాంటి దాంట్లోనే మీకు ఎక్సర్సైజ్ బెల్ట్స్ వస్తాయి, అవి తీసుకున్నా పర్వాలేదు. క్యాచ్ చేయండి. రైట్. 2 చేతులు మధ్యలో మీ నడుము కొలత అంతా లేదా మీ భుజాల కొలత అంతా క్యాచ్ చేసి పట్టుకుంటారు. ఇప్పుడు ఎల్బోస్ మనం దూరంగా తీసుకెళ్ళకూడదు. ఎల్బోస్ దూరంగా తీసుకెళ్లకుండానే స్ట్రెచ్ చేయడము, దగ్గరికి చేయడం, స్ట్రెచ్ అవుట్, స్ట్రెచ్చింగ్. మీరు ఇది చేస్తుంటే మీకు తెలుస్తుందండి. అందుకే ఈ పార్ట్ని మనం మూవ్ చేయకుండానే కండరాల్ని మూవ్ చేయడానికి వాటి మీద మనము ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ రిలాక్స్. ఈ 4 స్ట్రెచెస్ కానీ రెగ్యులర్గా, ఇది మీరు ఈవెన్ ఆఫీస్లో ఉండేటప్పుడు కూడా ఒక బెల్ట్ పెట్టేసుకోండి, ఎక్సర్సైజ్ బ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్యాండ్ అంటే లూప్ లాగా ఉంటుందండి, అలాంటి బ్యాండ్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇవి కొన్ని లెగ్ టు హ్యాండ్ కూడా చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ టు హ్యాండ్ చేయాలనుకున్నారనుకోండి, సో దీంతోనే లెగ్ టు హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. సో నేను నా రైట్ లెగ్ని పెట్టానండి. సో నా రైట్ లెగ్ని ఇలా ఉంచాను. సో ట్రై టు పుల్ అప్, డౌన్, పుల్ అప్, డౌన్, పుల్ అప్, డౌన్, పుల్ అప్, డౌన్. అదే నేను ముందు కూడా చేసుకోవచ్చు అండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సో ఇవి లెగ్తో కూడా కొన్ని స్ట్రెచెస్ మనం చేయొచ్చు, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రొటేటర్ కఫ్ ఇంజరీ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో భాగంగానే మనం భుజంగాసనము గోడ మీద కూడా చేయొచ్చండి. చూద్దాము గోడ మీద ఎలా చేయొచ్చు అన్నది. మీరు ఆఫీస్లో భుజంగాసనం చేయొచ్చండి, మ్యాట్ లేదు, బెడ్ లేదు, ఎలా చేయొచ్చు. సో దగ్గరుండే ఏదో ఒక వాల్ తీసుకోండి, ప్లెయిన్ వాల్. మీ ఎల్బోస్ కలెక్ట్ షోల్డర్ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. కొద్దిగా ఎల్బోస్ బెండ్ చేసాము. ఇప్పుడు సరళ భుజంగాసనం గోడ అంటే ఇది మీ బెడ్ అని అనుకుంటే మీరు ఎలా చేస్తారో చూడండి. ఎల్బోస్ని డౌన్ చేసేసి కొద్దిగా వీపుని లిఫ్ట్ చేయండి. ఎస్, మళ్ళీ కమ్ బ్యాక్. వెరీ గుడ్. స్లోలీ బెండ్ యువర్ ఎల్బోస్, ట్రై టు టచ్ యువర్ ఎల్బోస్ టు ది వాల్, లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్. వెరీ గుడ్. ఇన్హేల్, కమ్ బ్యాక్. ఎక్సేల్, వన్స్ మోర్, స్లోలీ. సో ఈ స్ట్రెచ్ రెగ్యులర్గా చేసుకున్నా మీకు షోల్డర్ చూడండి వెనక్కి లాగుతున్నాము. సరళ భుజంగాసన చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి. నెమ్మదిగా బయటకు వచ్చేసేయండి. ఎవరైతే మ్యాట్ లేదు, అప్పటికప్పుడు ఒక 5 minutes బ్రేక్ దొరికింది మీకు ఆఫీస్లో, ఒక మీటింగ్ అయిపోయింది, లేదా లంచ్ అవర్ అయిపోయింది, లేదా ఒక 5 minutes మీరు టీ బ్రేక్ దొరికింది, ఎప్పుడో ఒకసారి, లేదా మీరు వెకేషన్కి వెళ్ళారు, ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళారు, ఒక 5 to 10 minutes చేసుకుంటే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. సో ఈరోజుటి కార్యక్రమంలో చాలా మంచి స్ట్రెచెస్ చూసాము. పర్వతాసన వేరియేషన్ విత్ అవర్ రిస్ట్
4 వేరియేషన్స్ చూపించాను. అలాగే భుజంగాసనం గోడ మీద ఎలా చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఎలాస్టిక్ బ్యాండ్ యూస్ చేస్తూ ఎలా మనము మన రొటేటర్ కఫ్ ఇంజరీ రాకుండా హెల్ప్ చేస్తుందో చూసాము. వచ్చుంటే ఎలా హెల్ప్ చేస్తుందో కూడా చూసాము. సో ఈ రోజుటి కార్యక్రమంలో ఎన్ని చూసాం మనము. నెక్స్ట్ కార్యక్రమంలో ఇంకొన్ని స్ట్రెచెస్, ఇంకొన్ని ఆసనాలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రెగ్యులర్గా ఏవైతే చేయాలో వాటి గురించి డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. సంక్రాంతి మరియు 2వ వార్షికోత్సవం సందర్భంగా మన డ్రెస్ సర్కిల్ వారి భలే ఛాన్స్ బాసు కేవలం 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రాలో పాల్గొనండి. జనవరి 15వ తేదీన జరిగే బంపర్ డ్రాలో మీరే కారు గెలుపొందొచ్చు. అంతేకాదు మీరు కొన్న ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ కూడా లభిస్తుంది. అద్దిరిపోయే పండగ ఆఫర్స్. లక్కీ లేడీ శారీ 199 రూపాయలకే, రిచ్ లుక్ శారీ 299, కాటన్ డ్రెస్ మెటీరియల్ 499 రూపాయలకే, ప్లాజో 159 రూపాయలకే, కిడ్స్ బాయ్స్ షర్ట్ 325 రూపాయలకే, మెన్స్ వేర్ నందు షర్ట్ 249 రూపాయలకే. ఇంకెందుకు ఆలస్యం, సరైన సంక్రాంతి ఆఫర్స్ మిస్ అవ్వద్దు. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.